నమస్తే, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వచ్చే నెల 21వ తేదీ నుండి ఉచిత ఇసుకకు సంబంధించి ఆన్లైన్ ద్వారా బుకింగ్ సదుపాయం. తిరుపతిలోని కలెక్టరేట్లో ఏర్పాటైన సమావేశ మందిరంలో వివరాలు వెల్లడించిన కలెక్టర్ వెంకటేశ్వర్. ₹20 లక్షల విలువ చేసే మద్యం నేలపాలు. వాకాడు సెబ్ పరిధిలో ఎన్నికల సమయంలో పట్టుబడ్డ మద్యాన్ని జేసీబీ సాయంతో ధ్వంసం చేసిన సెబ్ అధికారులు. ఓటమి ప్రభుత్వానికి పాలనపై ధ్యాసే లేదు. అనకాపల్లిలో క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశేష పూజలు. శ్రావణ మాసం సందర్భంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అలగనాథ స్వామి దేవాలయాల్లో అమ్మవార్లను అన్నకాలకెత్తి ప్రత్యేక పూజలు, అనంతరం పల్లకీ సేవ. విరివిగా పాల్గొని దర్శించుకున్న మహిళలు. ఉచిత ఇసుకకు సంబంధించి వచ్చే నెల 21వ తేదీ నుండి పూర్తిగా ఆన్లైన్ ద్వారా బుకింగ్ విధానాన్ని అమలులోకి తీసుకొస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్లో ఏర్పాటైన సమావేశ మందిరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతిలోని కలెక్టరేట్లో ఏర్పాటైన సమావేశ మందిరంలో ఎస్పీ మణికంఠతో కలిసి కొత్త ఇసుక విధానం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రస్తుతం 5 డిపోల్లో 190,000 మెట్రిక్ టన్నుల ఇసుక ఉండగా గడిచిన 2 నెలల్లో 116,000 టన్నుల ఇసుక విక్రయించడం జరిగిందన్నారు. రవాణా శాఖ, మైన్స్ తదితర అధికారులతో ఏర్పాటైన కమిటీ స్థిరమైన రవాణా ఛార్జీతో కలిపి ఇసుకను అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఉచిత ఇసుకు సంబంధించి వచ్చే నెల 21వ తేదీ నుండి పూర్తిగా ఆన్లైన్ ద్వారా బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని ఆయన వివరించారు. మనకి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఇసుక విధానం ఫ్రీ శాండ్ పాలసీ కింద మనం టెంపరీగా ఒక ఇసుక విధానం అనేది ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అంటే పర్మనెంట్ శాండ్ పాలసీ అది రావడానికి టైం పట్టింది కాబట్టి అంతవరకు టెంపరీగా జనాలకి, ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్ సెక్టర్ లో ఎవరికి ఇబ్బంది రాకూడదు, హౌసింగ్ కి వీటన్నిటికి ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో మనకి ప్రస్తుతానికి టెంపరీ శాండ్ పాలసీ అనేది మనకి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకి కేవలం శాండ్ డిపోల్లోనే ఇసుకని మనము విక్రయించే విధంగా ఆ పాలసీని తీసుకొచ్చారు. అందులో కూడా ఏమంటే ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం ఉండదు. ఉచిత ఇసుక విధానం అంటే ఏమంటే ప్రభుత్వానికి మనం ఏదైతే శాండ్ అందుబాటులోకి తీసుకొస్తున్న శాండ్ లోంచి ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేదు కాబట్టి దాన్ని మనం ఫ్రీ శాండ్ పాలసీ అనే ఉద్దేశం ముఖ్యంగా ప్రజలందరికీ మనకు చేరవేయాల్సిన అవసరం చాలా ఉంది. కానీ మన జిల్లాలో ఈ పాలసీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గడిచిన 2 నెలల్లో 5 స్టాక్ పాయింట్లో అడవి కోయంబేడు ఒకటి, సుబ్బనాయుడు కండ్రిగలో ఒకటి, వెంకటగిరిలో ఒకటి, సూళ్ళూరుపేటలో ఒకటి. ఇక్కడ అడవి కోయంబేడులో మనకి 2 హీప్స్ ఉండేవి. సో టోటల్గా 5 డిపోల కింద మనం చూసుకున్నట్టే స్టార్ట్ అయింది. దాంట్లో సుమారుగా 190,000 మెట్రిక్ టన్నుల ఇసుక ఉండేది. దాంట్లో ఈ రోజు నాటికి మనకి సుమారుగా 116,000 మెట్రిక్ టన్స్ శాండ్ ఆల్రెడీ మనము అందుబాటులోకి తీసుకొచ్చి దాన్ని వినియోగించడం జరిగింది. ఇంకా మిగతాది కేవలం 83,000 మెట్రిక్ టన్స్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇది కూడా కేవలం ఏకేబేడు, అడవి కోయంబేడులో మనకిప్పుడు అవైలబుల్గా ఉంది. సో కాకపోతే కంప్లైంట్స్ అనేవి మీరు కూడా మీడియాలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా కంప్లైంట్స్ అనేవి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ కంప్లైంట్స్లో ఏమంటే క్వాంటిటీ, టైం అండ్ ప్రైస్, ఈ 4 విభాగాలని ప్రజలందరికీ ఖచ్చితంగా ఉండాలి. దానికోసం ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగా ఎక్కడైతే మనం స్టాక్ పాయింట్స్ పెట్టామో అక్కడ పోలీస్
రెవెన్యూ, ఎస్సీబీ, మైనింగ్ ఈ అధికారులు అక్కడ ఉండి యాక్సెస్ అండ్ ఇన్ అండ్ అవుట్ కరెక్ట్గా ఫాలో అయ్యేటట్లు చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా ముందే స్లాట్ బుక్ చేసుకొని దానికి సంబంధించిన ఆ పేపర్స్ బండి ఏదైతే వాహనం ఉంటుందో వాహనం సంబంధించిన ఇండెంట్ పేపరు, తర్వాత టైము, స్లాట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మరీ అర్లీగా వచ్చి అక్కడ కంజెస్ట్ చేయడము అవన్నీ కూడా లేకుండా టైంకి వచ్చి వాళ్ళు వెళ్ళిపోయే విధంగా వీళ్ళందరినీ కూడా క్రమశిక్షణగా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే స్టాక్ పాయింట్ కాకుండా మిగతా వాటి ప్లేసెస్లో ప్రిఫరేట్ చేస్తే రాబోయే రోజుల్లో చాలా గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఇల్లీగల్ మైనింగ్ అనేది ఎక్కడ కూడా ప్రభుత్వం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాటిని పూర్తిగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఎవరైనా వాటికి ఆ విధంగా ఇల్లీగల్ ప్రిఫరేట్ చేస్తే వాటిపై చట్ట ప్రకారం కఠినంగా చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ప్రజలు కూడా మీడియా వాళ్ళ ద్వారా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, మీకు ప్రభుత్వమే ఒక క్వాలిటేటివ్ క్వాంటిటీని సప్లై చేస్తున్న క్రమంలో రాబోయే కొద్ది రోజుల లోపలే పాలసీలో భాగంగా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా సహకరించి టైంకి ముందే మీకు కావాల్సిన ఇసుకని ఒక 2-3 రోజులు ముందే మీరు బుక్ చేసుకోగలిగితే మీకు టైం స్లాట్ కరెక్ట్గా ఉంటుంది. ఆ టైం స్లాట్కి ఖచ్చితంగా మీరు వెహికల్ వెళ్ళి వాటిని తెచ్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. హరిగా అప్పుడు ముందే ట్రాక్టర్ అక్కడికి తీసుకెళ్ళి టైం స్లాట్కి క్యూ లైన్లు అన్నీ బిజీ చేయడం ఇవంతా కూడా లేకుండా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా ఈ ప్రిల్ఫ్రేజ్ ఆఫ్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ వీటన్నింటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. వాటిపై ఖచ్చితంగా ఎస్సీబీ అండ్ లోకల్ పోలీస్ అండ్ రెవెన్యూ అధికారుల సహకారంతో ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 11వ తారీఖున మోస్ట్లీ కొత్త పాలసీ వస్తుంది. వాకాడు సబ్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ మద్యాన్ని మాంబొట్టు సద్ది వద్ద ఖాళీ ప్రాంతంలో అధికారులు ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ సహాయ సూపరింటెండెంట్ రమేష్, సిఐ సోమయ్య తదితరులు పాల్గొన్నారు. వాకాడు సబ్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన మద్యాన్ని మాంబొట్టు సద్ది ప్రాంతంలో అధికారులు ధ్వంసం చేశారు. ఎన్నికల తనిఖీలో పట్టుబడ్డ 14,201 బాటిళ్లను జేసీబీ సాయంతో ధ్వంసం చేశారు. మద్యం విలువ సుమారు 20 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. పట్టుబడ్డ నిందితులతో పాటు వాహనాలపై కూడా కేసు నమోదు చేశామని సబ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు సోమయ్య, శ్రీనివాసరావు, సబ్ మరియు రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి పాలనపై ధ్యాస లేదని, ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చాలన్న తపన లేదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అనకాపల్లిలో క్షతగాతును పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ కక్ష సాధింపులకు రెడ్ బుక్ తెరిచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపైనే వీళ్ల ధ్యాస ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సేఫ్టీ ఆడిట్ పై ధ్యాస పెట్టి ఉంటే కార్మికులు చనిపోయేవారు కాదని ఆయన వివరించారు. కానీ అన్ఫార్చునేట్ గా ఏం జరుగుతా ఉంది, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలలుగా ఏం చూస్తా ఉన్నాము అంటే వీళ్ళ గవర్నెన్స్ మీద ధ్యాస లేదు. వీళ్ళ ప్రజలకు సూపర్ 6, సూపర్ 7, సూపర్ 10 పేరుతో వాళ్ళు ఇచ్చిన మాటల మీద వీళ్ళకి ధ్యాస లేదు. వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ పరిపాలన. వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ తెరచడము, ఎవరెవరికి కక్షలు ఉన్నాయో ఆ కక్షలు తీర్చుకునే దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస. వీళ్ళు పెట్టాల్సిన ధ్యాస ఇటువంటి రిపోర్ట్ల మీద, ఇటువంటి కంప్లైంట్స్ మీద, ఇటువంటి ఘటనల మీద ఎవరెవరు ఏమేం చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతా ఉందా లేదా, ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని గవర్నెన్స్ రెగ్యులర్ గా జరిగి ఉంటే ఈ రోజు ఫ్యాక్టరీస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఈ రోజు ఈ కార్మికులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు. ఈ రోజు స్కూళ్లు బాగుపడి ఉండేటివి. ఇంగ్లీష్ మీడియం టోఫుల్ 3వ తరగతిలోనే టోఫుల్ పీరియడ్ తీసి ఉండేవాళ్ళు కాదు. నాడు నేడు కొనసాగుండేది. ఓరుముద్ద కార్యక్రమం బాగా జరుగుతూ ఉండేది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటివి. ఒకవైపున స్కూళ్లు నాశనం అయిపోయాయి, మరోవైపున హాస్పిటల్లకు సంబంధించి జనవరి నుంచి రావాల్సిన జనవరిలో బిల్లులు ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తారు. మార్చిలో ఆ బిల్స్ కి సంబంధించిన పేమెంట్ క్లియర్ చేస్తారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సంబంధించి మార్చి 16వ తారీఖున కోడ్ వచ్చింది. ఇక అప్పటి నుంచి జనవరికి సంబంధించిన బిల్లులు పూర్తి జనవరికి సంబంధించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ బిల్లులు నెట్వర్క్ హాస్పిటల్లో ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్కు బిల్లులు రావడం లేదు. కాబట్టి ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో ఆ పేషెంట్ డబ్బులు లేక కట్టలేని పరిస్థితిలో, పేషెంట్ అధ్వానమైన పరిస్థితిలో బతుకుతా ఉన్నాడు. పట్టించుకునే నాతుడు లేడు. పిల్లలకు సంబంధించిన ఫీజు
ఫీజు రీయింబర్స్మెంట్ అనే కార్యక్రమం గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏ రకంగా జరిగేది? ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన అన్నది ఆ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యేది. ఈ రోజు 2 క్వార్టర్స్ అయిపోయాయి, 2 త్రైమాసికాలు అయిపోయాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, 3వ త్రైమాసికం కూడా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కూడా అయిపోవస్తా ఉంది దాదాపుగా. ఇంతవరకు పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వాలి. పిల్లల్ని ఈ రోజు కాలేజీలలో చేరేటప్పుడు కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలియదు, ఇస్తుందో లేదో తెలియదు, మీరు ఫీజులు కట్టాల్సిందే అని చెప్పి ఒకవైపున ఫీజులు డిమాండ్ చేస్తా ఉన్నాయి కాలేజ్ యాజమాన్యం, మరోవైపున పిల్లలకు సర్టిఫికెట్లు మేము మీరు ఫీజులు కట్టకపోతే అని చెప్పి ఫీజుల మీద పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాయి కాలేజ్. పట్టించుకునే పరిస్థితి లేదు. వ్యవసాయం ముమ్మరంగా సాగుతా ఉంది. రైతులందరికీ కూడా పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఆ పెట్టుబడి సహాయం ఏమైందని రైతు అడుగుతా ఉన్నాడు. గతంలో కనీసం 13,500 వచ్చేది, ఈరోజు పెట్టుబడి సహాయం కింద 20,000 ఇస్తానన్నాడు. ఇంతవరకు రూపాయి ఇలా పెట్టుబడి సహాయం పోయింది. రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ సొమ్ము, రైతులకు ఇంతకు ముందు ఉచితంగా పంటల బీమా వచ్చే పరిస్థితి నుంచి ఆ ఉచితంగా కట్టాల్సిన పంటల బీమాకు సంబంధించి మామూలుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్, మేలో ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి. 2023-24 సంబంధించిన ఖరీఫ్ కు సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము రావాలి అని అంటే 2024 ఏప్రిల్, మేలో ప్రభుత్వం డబ్బులు కడితే, ఆ మేలో ప్రభుత్వం డబ్బులు కడితే మ్యాచింగ్ గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చి జూన్ మాసంలో ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చింది. ఆ ప్రక్రియను పూర్తిగా నాశనం చేశారు. ఇన్సూరెన్స్ సొమ్ము కూడా రాని పరిస్థితిలో ఈ రోజు రైతన్న ఉన్నాడు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఈ క్రాప్ అనేది గాలికి ఎగిరిపోయింది. రైతులందరూ కూడా ఈ రోజు క్యూలలో నిలబడతా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కనీసం ఎరువులు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. గడప వద్దకే, ఇంటి వద్దకే వచ్చే పెన్షన్ ఆగిపోయింది. గడప వద్దకే, ఇంటి వద్దకే వచ్చే రేషన్ ఆగిపోయింది, పెన్షన్ ఆగిపోయింది. ఈ రోజు మళ్ళీ ప్రతి వ్యవస్థలో కూడా ఏం జరుగుతా ఉందనంటే కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది, డిస్క్రిమినేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. తెలుగుదేశం నాయకుల చుట్టూ వీళ్ళంతా తిరుగుతే తప్పనించి రాని పరిస్థితి అని చెప్పి ఏకంగా మెసేజ్ పంపిస్తా ఉన్నారు. ఈరోజు నిజంగా పాలన అన్నది నిజంగా ఈ రోజు ఏం జరుగుతా ఉందనంటే రోజు కూడా కక్షలు, దానికోసము కొట్టడము, చంపడము, ఆస్తులు ధ్వంసం చేయడము ఏ కనిపిస్తున్నాయి తప్పనిచ్చి పాలనలో ఏదైనా కూడా మంచి చేయాలి, ప్రజలకు మంచి జరగాలి అన్న ఆలోచన, తాపత్రయం ఎక్కడ కూడా కనిపించని అధ్వానమైన పరిస్థితి ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో సాగుతా ఉంది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యాపారవేత్త కుటుంబం భారీగా బంగారు నగలు ధరించి శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. అంతేసి బంగారంతో ఉన్న వాళ్ళని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. పుణేకి చెందిన నంది ననాగోర్చి, సంజయ్, ప్రీతి, సోని దాదాపు 25 కిలోల ఆభరణాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. పురుషులిద్దరూ 10 కిలోల చొప్పున, మహిళ 5 కిలోల బరువున్న నగలు ధరించారు. వారి రక్షణకు 15 మంది వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వెంట తెచ్చుకున్నారు. భక్తులు వారితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. కానీ యాభై ఊరికి ఇచ్చిన ఫోనా తీసేదా చెప్పాలి కదా. ఓకే అవుట్ సైడ్ దాదా సైడీనా ఏం సార్ జరుపుకోండి సార్. गाड़ी लेके फ्रंट आके आ जाओ. गणेश किधर है? देखो ना
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధి గ్రామ సభలకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వాకాడు మండలంలోని కొండాపురం, కాశీపురం, బాలరెడ్డిపాళెం, తొగరాజపట్నం తదితర గ్రామాల్లో నిర్మించిన గ్రామ సభలకు ప్రజలు విరివిగా తరలివచ్చారు. ఈ మేరకు ఉపాధి పనులు నిర్ణయించారు. వాకాడు మండలంలోని కొండాపురం, కాశీపురం, బాలరెడ్డిపాళెం, తొగరాజపట్నం, జమీను కొత్తపాళెం, పూడిరాయి దొరువు వంటి పంచాయతీల్లో ఉపాధి పనులకు సంబంధించి అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభలకు ప్రజాప్రతినిధులు, ప్రజలు హాజరయ్యారు. కొత్తగా చేపట్టబోయే ఉపాధి పనులను ప్రజలకు వివరించారు. అందుకు వారు ఆమోదం తెలిపారు. అనంతరం టీడీపీ నాయకులు తుమ్మల మోహన్ తదితరులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ కొండాపురం పంచాయతీ అభివృద్ధికి త్వరలో నిధులు మంజూరు చేస్తారన్నారు. ఉపాధి పనులను కూలీలు సద్వినియోగం చేసుకుని వారు వివరించారు. ఒక సంవత్సరంలో మన గ్రామం ద్వారా 70 లక్షల రూపాయల పనులు వినియోగించుకోవచ్చు. మన గ్రామం వరకే ఒక సంవత్సరంలో 70 లక్షల రూపాయలు ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు ఇందాక అతను చెప్పినట్టు, స్పెషల్ ఆఫీసర్ చెప్పినట్టు, కాలువలు తవ్వడం, పొల్లుగట్లు పోయడం, అదేవిధంగా చెరువులు రిపేర్ చేయడం, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కింద మనం ఇలాంటి వర్కులు 70 లక్షల రూపాయలకి చేస్తే సుమారు 40% వరకు, దరిదాపు 30 లక్షల రూపాయల వరకు మనం ఒక సిమెంట్ రోడ్లు అయితేమి, లేదు తోలకతో కుట్టిన పనులు అయితేమి, మెటీరియల్ సంబంధించిన పనులు అయితేమి మనం చేసుకోవచ్చు. కానీ మన అసిస్టెంట్గా ఉన్న ఖచ్చితంగా ఈ 70 లక్షల రూపాయల పనులు అందరికీ ఉపయోగపడే విధంగా, అందరికీ పనులు చేకూర్చాలని మేము కోరుతున్నాం. కాకపోతే ఈ గవర్నమెంట్లో ఇప్పటికే మన గవర్నమెంట్ వచ్చే 2-3 నెలలు కూడా పూర్తి కాలేదు. కానీ మన గ్రామానికి దరిదాపు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కస్తూరయ్య, నాయకులు సుధాకర్ నాయుడు, వేణునాయుడు, రవిశేఖర్ రెడ్డి, గోపినాయుడు, ఉప సర్పంచ్ శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వర అమ్మవారి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా రాత్రి అమ్మవారిని విశేషంగా అలంకరించి కుంకుమ, సువర్ణ పుష్ప పూజ ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా విజయ్ భాస్కర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నమస్కారం ఓం సర్వలోకేశాయ నమః ఓం అయోనిదాయ నమః ఓం నిరంతరాయ నమః ఓం మనీషాయ నమః కోటేశ్వర సమప్రభాయ నమః ఓం దేవతాణశ్రియాయ నమః ఓం గుణమధ్యాయ నమః ఓం సర్వకంజనాయ నమః ఓం చంద్రసూర్యలోచనాయ నమః ఓం నారాయణాయ నమః ఓం జగత్కారణాయ నమః పితాయ నమః ఓం కాల సంహారణాయ నమః ఓం నిరాకరాయ నమః భూతదారణాయ నమః ఓం స్వదానారే మధ్యంగతాయ నమః నమః ఓం మంత్రాలయ నమః ఓం హరాయ నమః ఓం పరాయ ఓం సర్వాంగతాయ నమః ఓం సర్వాయ చందం నమస్కారం సమర్పయామి. ఓం సురభాయ నమః ఓం శుచాయ నమః ఓం స్వాహా హిరణ్మయే నమః ఓం లక్ష్మీ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షి నమః ఓం అశోకాయ నమః. గూడూరులో వెలసిన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మంగళ వాయిద్యాల నడుమ పలకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ.
ఆదిశేష అనంతశయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర ఆదిశేష అనంతశయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని కోటమ్మ తల్లిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పెంగాణి శివప్రతాప్ రెడ్డి, శ్వేత, దిశాన్ రుద్ర వ్యవహరించారు. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी. वेणुमुरली गानप्रियालोलिनी कल्याणी उडुराजबिम्बवदना धूम्राक्षसंहारिणी चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी श्रीराजरा. కోటమ్మ తల్లి చల్లని తల్లి, వరాల తల్లి. ఆ తల్లి ఆశీస్సులతో కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైన అన్నప్రసాద వినియోగ కార్యక్రమం దాతల సహకారంతో జరుగుతూ ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు తలపెట్టాలన్నా చేయాలన్నా పూర్వజన్మలో మనం ఎంత పుణ్యం చేసుకుంటేనో ఈ అన్నప్రసాద వినియోగానికి దాతలు అవుతున్నారు. దాత ఈజ్ ఈక్వల్ దేవుడే. ఆ మంచి మనసుతో చేస్తున్నటువంటి ఈ పవిత్రమైన సేవా కార్యక్రమానికి ఈరోజు దాతలు గుండువోలు వాస్తవెల్లి, పెంగాణి శివప్రతాప్ రెడ్డి గారు, శ్వేత గారు, చిరంజీవి, దిశాన్ రుద్ర వీరి యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది ఈరోజు ఈ ప్రసాదాన్ని స్వీకరించారు. కావున దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ తరువాత ఈ ప్రాంగణాన్ని మొత్తాన్ని తీర్చిదిద్దుతున్నాను. మనుబోలు విష్ణాలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయంలో స్వామి అమ్మవార్లకు పంచామృత అభిషేకాలతో పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని గజలక్ష్మి అలంకారంలో అలంకరించారు. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. జయ శ్రీమాత్రే నమః. గోవిందా జయ శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. గోవిందా 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 గోవిందా. గోవిందా గోవిందా. గోవిందా
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే నెల 21వ తేదీ నుండి ఉచిత ఇసుకకు సంబంధించి ఆన్లైన్ ద్వారా బుకింగ్ సదుపాయం. తిరుపతిలోని కలెక్టరేట్లో ఏర్పాటైన సమావేశ మందిరంలో వివరాలు వెల్లడించిన కలెక్టర్ వెంకటేశ్వర్. ₹20 లక్షల విలువ చేసే మద్యం నేలపాలు. వాకాడు సెబ్ పరిధిలో ఎన్నికల సమయంలో పట్టుబడ్డ మద్యాన్ని జేసీబీ సాయంతో ధ్వంసం చేసిన సెబ్ అధికారులు. ఓటమి ప్రభుత్వానికి పాలనపై ధ్యాసే లేదు. అనకాపల్లిలో క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశేష పూజలు. శ్రావణ మాసం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అలగనాథ స్వామి దేవాలయాల్లో అమ్మవార్లను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అనంతరం పల్లకీ సేవ. విరివిగా పాల్గొని దర్శించుకున్న మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీశ్వరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.